back to my channel Mehboob Dilse. This video is very special to me. ఈ వీడియో ఏంటంటే చిన్నప్పటి నుంచి ఒక చిన్న కోరిక ఉండేది ఏంటంటే ఒక సొంత ఇల్లు ఉండాలి మాకంటూ అని. సో ఇన్నేళ్ళకి ఆ కోరిక నెరవేరింది. మా మమ్మీ డాడీ కొంచెం డబ్బులు దాచిపెట్టుకున్నారు, మా తమ్ముడు కొంచెం డబ్బులు దాచిపెట్టాడు, నేను కొంచెం డబ్బులు దాచిపెట్టి ముగ్గురు అందరం కలిసి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నాం గుంటూరులో. రేపు ఆ హౌస్ వార్మింగ్ మేము అందరం ఇంట్లోకి వెళ్తున్నాం. చాలా ఎక్సైటెడ్గా ఉంది అండ్ అట్ ద సేమ్ టైం నర్వస్గా ఉంది. వెరీ స్పెషల్ మూమెంట్ అవర్ ఫ్యామిలీ. అండ్ సో వీడియో లేట్ చేయకుండా మనం తొందర స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. సో వి జస్ట్ స్టార్టెడ్. మ్యాటర్ ఏంటంటే మనం గుంటూరు వెళ్తుంది ఒక్క రోజుకి. నాతో పాటు ఇద్దరు హౌస్ మేట్స్ ఉన్నారు. మిస్ శ్వేతా నాయుడు అండ్ లక్ష్మీరెడ్డి. ఇక్కడ వీళ్ళకి చెప్పింది నేను ఒక రోజుకే, బట్ వీళ్ళు లగేజ్ ఏందో ఒక 1 వీక్ ఉన్నట్టు తెచ్చారు. ముందు సీట్లో కూడా ఇలా లగేజ్ పెట్టారు, వెనక మొత్తం ప్యాక్ చేశారు. అదేంది భయ్య అంటే సైడ్ నొక్కారు. తక్కువ అయిపోకూడదు అని చెప్పి అన్ని ఏంటమ్మా? అవును, ఫేస్ లో ఇక్కడ స్క్రీన్ లో కూడా సరిపోవట్లేదు చెప్పాలి. మార్నింగ్ నుంచి ట్రై చేస్తున్నా వీడియో స్టార్ట్ చేద్దామని. ఇప్పుడు టైం దొరికింది, ఇంకా స్టార్ట్ చేద్దాం. మీ అందరికి ఇల్లు చూపించాలని నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది. సో లేట్ చేయకుండా తొందర స్టార్ట్ చేద్దాం. సో ఇది ఇంటి అవుట్లుక్. ఇటు వచ్చేయండి. సో ఇవి 3 షాప్స్. ఈ షాప్స్ ఏంటంటే రెంట్కి తోని ఏదైనా కిరాణా షాప్స్ కానీ సెల్ పాయింట్లు అలా పెట్టుకుంటారు కదా, వాళ్ళ కోసం ఒక 3 షాప్స్ పెట్టాము ఇక్కడ. అండ్ ఇక్కడ ఒక చిన్న దర్గా ఉంది మనకి, మహబూబ్ సుబానీ దర్గా. మహబూబ్ సుబానీ దర్గా మా మమ్మీకి చాలా ఇష్టం. సో అందుకని ఇక్కడ ఇలా చేపిద్దాం అనుకుంది మా మొదటి ఇంట్లో, అందుకని ఇక్కడ పెట్టాం. ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ ఒక వాష్రూమ్ ఉంది. ఈ వాష్రూమ్ బయట షాప్స్ ఉన్నాయి కదా వాళ్ళ కోసం ఈ వాష్రూమ్. రండి లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది కొత్త ఇల్లు. అమ్మమ్మ. ఇది ఇది ఒక సింగిల్ బెడ్రూమ్. ఇది పైన డబుల్ బెడ్రూమ్, కింద సింగిల్ బెడ్రూమ్. ఎందుకంటే ఇటు షాప్స్ ఉన్నాయి కాబట్టి దీంట్లో ఇంకో రూమ్ కట్టలేము, అందుకే సింగిల్ బెడ్రూమ్, హాల్, కిచెన్ ఇలా కట్టాం. అండ్ వాష్రూమ్ ఇక్కడ ఉంది. ఇది వాష్ ఏరియా, ఇది వాష్రూమ్.
తెలుసా ఎవరు? ఈ హాయ్ చెప్పండి. మా మమ్మీ ఫ్యాన్స్ ఉన్నారు బాగా. సో ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది ఫస్ట్ ఫ్లోర్. ఇది కిచెన్. ఇది వాష్ ఏరియా. మీరు కూడా చూడొచ్చు. లక్ష్మి చూడలేదు. ఇంకా ముందుగా కింద హాల్ ఉంది కదా, అలాగే ఇక్కడ హాల్ బాగుందా? ఇది ఒక బెడ్రూమ్. థ్యాంక్ యూ. వావ్, నాకు తెలియదు ఇదంతా. నువ్వేనా ఎలక్ట్రిషియన్? డోంట్ మైండ్, కొంచెం ఇల్లంతా మట్టిగా అలా ఉంది. కొత్త ఇల్లు కదా, సో మీకు ఎలా ఉందో అలా చూపించాం. ఏమన్నా ఆర్గానిక్ గా చూపిద్దామని చెప్పేసి అలా తీసుకొచ్చేసాను. అండ్ ఈ ఐప్యాడ్స్, ఆ ఫోన్స్ అన్ని లక్ష్మి పెడతావి. ఇది ఇంకో బెడ్రూమ్ ఉంది. సో ఇది కొంచెం పెద్ద బెడ్రూమ్ ఉంది. లక్ష్మి బాగుంది కదా? చాలా బాగుంది. థ్యాంక్ యూ. ఇల్లు కదా, హ్యాపీనెస్ బాగుంది. ఆంటీ కదా పైన ఇంకో ఫ్లోర్ లేదు, జస్ట్ టెర్రస్. టెర్రస్ మస్ట్ అండ్ షుడ్ కదా. ఎస్. హాయిగా నైట్ టైం వచ్చి పడుకోవచ్చు. అప్పుడే ఊరి ఫీలింగ్ కూడా వస్తుంది కదా. ఊరా? అదే సారీ, ఐ మీన్ మనం పుట్టి పెరిగిన బేసిక్గా నైట్ అయితే ఇక్కడ 2 పరుపులు వేసేసి హాయిగా పడుకోవచ్చు. కమ్ కమ్, ఇప్పుడు మా మమ్మీతో కాసేపు చిట్ చాట్. సుభాంతి కూడా చేద్దాం. బయట ఓకే ఆంటీ, ఎలా ఫీల్ అవుతున్నారు? మీ కొత్త ఇల్లు ఫైనల్లీ అయిపోయింది. ఎలా ఉంది మీకు? చాలా హ్యాపీగా ఉన్నాం. అవునా? అంటే మీకు ఎక్కువ అంటే ఇల్లు సపోజ్ ఒక కమ్మేయాలి, పెద్ద కొడుకు ఇస్తారా, చిన్న కొడుకు ఇస్తారా? అమ్మో, కాంట్రవర్సీ. ఇద్దరు సగం లేదు, ఒకరికి ఇవ్వాలి అంటారు. చిన్న కొడుక్కి పెద్ద కొడుకు ఇంకా 10 కొనుక్కుంటాడు. అప్పుడు పంపకాలు చూడొచ్చు. అందరం ఏం కొన్నా అందరికి. బ్లూ కవరే. ఎవరిది లవ్ మ్యారేజ్? అవినాష్ దా. మీ చిన్న అబ్బాయిది కూడా లవ్ మ్యారేజ్ అంటగా. పెద్ద అబ్బాయి అమ్మో పెద్ద అబ్బాయి మీద ఉన్న నమ్మకం ఏం లేదు. భయపడతాడు పెద్దగా. భయపెడతాడు పెద్ద అబ్బాయి. నమస్కారం అండి. నమస్తే. అన్ని పడతాయి దాంట్లో. సో ఈ ఇల్లు కట్టేటప్పుడు డబ్బులు లేవు, తెలిసింది అందరికీ. సో ఎలాగోలాగా ఒక స్థలం తీసేసుకున్నాం. డేర్ చేసి ఏం చేసామంటే, కోవిడ్ తర్వాత బిగ్ బాస్ ఇవన్నీ నడుస్తున్నాయి, అన్నీ అవుతున్నాయి, ఒక ఫ్లోర్ అని చెప్పేసి స్టార్ట్ చేసాం. అది కొంచెం భయంగానే అన్నీ సెట్ అవుతాయో లేవో అని స్టార్ట్ చేసాం.
మళ్ళీ కోవిడ్ వచ్చింది, మళ్ళీ ఒక 6 months గ్యాప్ వచ్చింది. ఏంట్రా అంటే నేను చెప్పా ఏం ఆగిన మన మంచిగా ఇంకో ఫ్లోర్ వేద్దాం నీలోపు మనం అని చెప్పేసి డబ్బులు దాచిపెట్టి మళ్ళీ ఇంకో ఫ్లోర్ వేసి ఒకేసారి మొత్తం కట్టి ఇప్పటికి పూర్తయింది. మా అమ్మ అయితే సూపర్ డూపర్ హ్యాపీ. చూడొచ్చు ఎన్ని సంవత్సరాలు పట్టిందమ్మా ఇల్లు కట్టడానికి? 16 నెలల. అయిపోయింది, ఇల్లు అయిపోయింది. ఇంకా నెక్స్ట్ పెద్ద కొడుకు పెళ్ళ, చిన్న కొడుకు పెళ్ళ? చిన్న కొడుకు ఏంటి పెళ్లి చేసేయండి, అయిపోయింది. ఏజ్ బాగా ఏంట్రా నా పెళ్ళి? ఎవరి పెళ్ళి అండి? చిన్న పెళ్ళి కాదు. అన్నం రెడీ అయిందండి. ఏమో ఆల్రెడీ కింద కూర్చున్నారు అన్నం కోసం. కాదు శ్వేత, నువ్వు WWF వెళ్తున్నావు నిజమేనా? నేనున్న ప్రతి వారం నిన్నే నామినేట్ చేస్తా. ఈమె సేఫ్ గేమ్ ఆడుతుంది. ఈమె లక్ష్మీరెడ్డి సేఫ్ గేమ్ ఆడుతుంది. కాదండి, మీకు బిగ్ బాస్ని పిలిస్తే వెళ్తారు మీరు? ఎందుకు? మీ అబ్బాయి ఏడ్స్ ఏమైంది? వెళ్ళరా మీరా? చెప్పలేను కాబోలే. స్మార్ట్ ఇయర్ వచ్చారు. హ్యాపీ న్యూ వెరీ క్యూట్. హ్యాపీ న్యూ కంగ్రాచులేషన్స్. ఇలాగే మీరు ఒక 10 ఇల్లు కట్టుకోవాలి. ఇష్టా హ్యాపీగా ఉండాలి. మీ పెద్ద అబ్బాయి మీ చిన్నప్పుడు మంచిగా చూసుకుంటారు ఇద్దరు. ఓకే అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి. అందరూ ఉండాలి. హ్యాపీ న్యూ హోమ్ టు యూ. హ్యాపీ న్యూ హోమ్ టు యూ. హ్యాపీ న్యూ హోమ్ టు డియర్. Thank you so much to all the followers of my YouTube, Instagram, everywhere. Thank you so much. మీ అందరి సపోర్ట్ వల్లే మేము ఇంత దాకా వచ్చాము. Thank you so much. Thank you both. Thank you so much everyone. Shweta, అది ఇద్దరికని తెచ్చారా? ఒక్కసారి తిను. Thank you so much. Thank you Shweta. Thank you Lakshmi. మా అమ్మమ్మ తప్పిజన హాయ్ బోల్గాను. సో ఇది మై న్యూ హోమ్ టూర్. సో హోప్ఫుల్లీ మీ అందరికీ ఈ వీడియో నచ్చిండిద్ది. మీ అందరికి చెప్పినట్టే ఇది నాకు చాలా స్పెషల్ వీడియో. ఎందుకంటే ఎప్పటి నుంచో ఇల్లు కట్టుకుందాం అనుకున్నాం, కట్టాం, అదంతా మీ అందరికి చూపించాను. సో మీ అందరికీ నచ్చిద్దని మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తారని అనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. మీరేమని చెప్తారా? మా అబ్బాయికి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓ సూపర్, థ్యాంక్ యూ. సో మా మమ్మీ క్యూట్గా చెప్తుంది నా వీడియోస్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అని. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ విల్ మేక్ ష్యూర్ నువ్వు ప్రౌడ్ ఫీల్ అయ్యేలా చేస్తాను. ఇప్పటికీ ఇలాంటి ఇల్లు నీకు ఇంకా కడుతూనే ఉంటాను, నేను బాగా చేసుకుంటా. డోంట్ వరీ, ఓకే? మా అమ్మ టెన్షన్ పడుతుంది. ఓకేనా? ఓకే, లవ్ యూ మామ్.